హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫుడ్స్. నేను మీ బాగి. ఈరోజు ఇంట్లో నేను చాలా సింపుల్గా క్విక్గా రెడీ అయిపోయి చికెన్ మోమోస్ని ఎలా తయారు చేసుకోవాలో తెలియాలంటే వీడియో మొత్తం వాచ్ చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా వేసుకోండి. మైదా అనేది ఉండలు లేకుండా బాగా జల్లెడ పట్టించి వేసుకోండి. ఒక కప్ వరకు వేసుకుంటే ఒక 10 మోమోస్ వరకు వస్తాయి. అలానే ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా చపాతీ ముద్దలా ఉండలా చేసుకోండి. బాగా స్మూత్గా ఉండేలా కలుపుకోండి. అప్పుడే మనం మోమోస్ చపాతీలో చేసుకున్నప్పుడు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా స్మూత్గా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా చపాతీ ముద్ద తర్వాత మేము తీసుకున్న చికెన్ ఒక 150 గ్రాముల వరకు ఉంటుంది. బాగా కడిగి ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ రోజుకి. అలానే ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి నీసు వాసన పోవడానికి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి, దాన్ని మొత్తం పట్టేలాగా చికెన్కి. తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవడానికి స్టవ్ మీద పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. అప్పుడే పీసెస్ అనేవి బాగా మెత్తగా కాకుండా కరెక్ట్గా ఉడుకుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒకసారి కలుపుతూ ఉడికినాయో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ముందు రోజు నైట్ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో నెక్స్ట్ రోజుకి చికెన్ బాగా తినడానికి టేస్టీగా ఉంటుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికించిన ఏవైతే ఉన్నాయో మనం మిక్సీలో వేసుకొని మిక్స్ పట్టించాలండి. మీరు కట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే సింపుల్గా క్విక్ అవ్వాలంటే ఇలా మిక్సీ పట్టండి. కొంచెం మెత్తగా నలుగుతుంది కదా. తర్వాత పట్టించిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టాలి. ఇలా పడితే సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా చేస్తే చాలు. మరి పేస్ట్లో అయిపోతే మన చికెన్లో కనిపించదు కదండి. సో ఇలా అయితే సరిపోతుంది. తర్వాత మనం ఒక ½ కప్పు ఉల్లిపాయలు తీసుకొని తరిగి బాగా అందులో మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. చిన్న పీసెస్ కట్ చేసుకోండి, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. తర్వాత అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరగండి. తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోండి. అలానే తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇష్టం ఉంటే ఇంకా మిరియాల పొడి చాలా వేసుకోవచ్చండి మనం ఘాటు కోసం. ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం వేస్తున్నాను నేను. అలా వేసి దాన్ని మొత్తం బాగా మిక్స్ పట్టండి. బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఎక్కడ ముద్దల్లా ఉండకుండా చికెన్కి మొత్తం పట్టేలా బాగా కలిపేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా మిక్స్ చేయండి. చూస్తున్నారు కదా. తర్వాత అలాగే ఒక కప్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని దానిపైన వేసుకొని బాగా కలపండి. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ కదా, దానిపైన కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. ఆయిల్ వేసి కలిపేసి పక్కన పెట్టేయండి. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్ద ఏదైతే ఉందో మైదాతో, అవి చిన్న బాల్స్ చేసుకొని ఇలా ఒక దగ్గర పెట్టుకోండి. నేనైతే తక్కువ క్వాంటిటీ కాబట్టి అన్నీ ఒకేసారి చేసేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ కేజెస్ చేసిన వాళ్ళైతే కొంచెం చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. తర్వాత మనం చపాతీ ముద్ద ఎలా అయితే చేసుకుంటామో రౌండ్గా అలా చేసుకొని మరీ ఎక్కువ పలుచగా కాకుండా లావుగా వచ్చేలానే చేసుకోండి. అప్పుడే మనం దాన్ని మామూలు షేప్ చేసినప్పుడు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం చిన్నగా చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా పలుచగా అవసరం లేదు. తర్వాత ఇలా చేసాక మనం ఏదైతే ముందు చికెన్ స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయినా సరిపడా వేసుకొని మామూలు షేప్లో చేసుకోవాలండి. ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి.
హాఫ్ ఫోల్డ్ చేసి ఇలా ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ప్రెస్ చేయండి. చూసుకొని బాగా అడ్జస్ట్ చేస్తూ ప్రెస్ చేయండి, లేకపోతే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు బయటకు వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి. తర్వాత ఇలా సైడ్స్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం గట్టిగా ఫోల్డ్ చేయండి, అప్పుడే అవి విడిపోకుండా ఉంటాయి. నేనైతే ఇలా ముందున అన్నీ చేసి రెడీ పెట్టుకున్నానండి, చూస్తున్నారు కదా. ఇలా మీరు ఈ షేప్ అయినా చేసుకోవచ్చు, ఇప్పుడు నేను చూపించిన షేప్ అయినా చేసుకోవచ్చు మోమోస్ అనేవి. నేను చేసింది అయితే చాలా సింపుల్ వే, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. తర్వాత ఏదైనా స్టీమర్ ఉంటే స్టీమర్, లేదంటే ఇంట్లో అంత లేవు అనుకుంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఇడ్లీ పాత్రకు ఆయిల్ రాసుకొని ఆ మోమోస్ ఏవైతే రెడీ చేసుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా పేర్చుకోండి. ఒక 2 పాత్రలు వస్తే సరిపోతుంది. ఇలా ఇడ్లీ పాత్రలోని మన ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుని కాసేపు వాటర్ మరిగించుకుంటామో అలానే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మరిగాక మనం ఏవైతే ముందుగా పెట్టుకొని ఉంచుకున్నామో అవి పెట్టేసి మోమోస్ని పెట్టేసి ఒక 15 నుండి 20 నిమిషాల వరకు స్టీమ్ అవనివ్వండి. స్టీమర్ ఉంటే స్టీమర్లో పెట్టండి, లేకపోతే ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి నీట్గా వండుకోవచ్చండి. ఇలా మూతేనండి. తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 15 నుండి 20 నిమిషాల వరకు ఉంచితే ఇలా స్టీమ్ అయిపోతాయండి. అందుకని చాలా సింపుల్గా అయిపోయాయి చికెన్ మోమోస్ అండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.